హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీవాణి కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే బ్రెయిన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ 2 పావుల నూనె ఆల్రెడీ యాడ్ చేసి పెట్టాను. స్టవ్ ఆన్ చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కాక ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి. ఈ ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఉల్లిపాయని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసుకోవాలి. కలుపుకోవాలి. ఇందులో వచ్చేసి ఒక 2 బగారాకు వేసుకోవాలి. కొద్దిగా మార్వడి మెంతి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాక ఇందులో వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి కారం వేసుకోవాలి. కొద్దిగా మటన్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా మొత్తం ఆనియన్స్కి కొద్దిగా పట్టేంత వరకు ఒక 2 సెకండ్స్ అనేది కొద్దిగా వేయించుకోవాలి. బ్రెయిన్ని తీసుకోవాలి. ఈ బ్రెయిన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేగాక ఇందులో వచ్చేసి మనం ఇంతకుముందు కడిగి పెట్టుకున్న బ్రెయిన్ ఉంది కదా, ఈ బ్రెయిన్ని వేసేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. స్టవ్ అనేది సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి ఈ కొద్దిగా బ్రెయిన్ని కొద్దిగా చిన్న ముక్కలు లెక్క కొద్దిగా కట్ ఇలా చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ వచ్చేసి కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. బ్రెయిన్ అనేది కొద్దిగా వేగిపోయింది. ఇంకొకసారి కొద్దిగా అయితే వేగిపోతుంది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉంచుకుందాము. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందాము. బ్రెయిన్ అనేది బాగా వేగిపోయింది. ఇందులో వచ్చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్నాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెయిన్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ బ్రెయిన్ కర్రీ మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.